మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు నాగుల ఏకుల గారు, అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. అలాగే డాక్టర్ లక్ష్మణాయుడు గారు, యాక్టర్, సింగర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు. నాగరాజ్ గారు, ఎలా చూడాలి ముఖ్యంగా కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజీలో ట్రైడీ అత్యాచారం హత్య తర్వాత నిందితుడి కోర్టు శిక్ష విధించింది. ఈ శిక్షను మీరు ఎలా చూస్తారు? ఈ శిక్షణ అయితే స్వాగతిస్తున్నాం, కానీ భారతదేశంలో చట్టాలు అయితే ఇంకా చాలా కఠినంగా ఉండాలండి. ప్రభు కుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక అమ్మాయి దారాతి దారుణంగా ఆ, ఆ, అదే దాని మానభంగం అవన్నీ చేసేసి దారాతి దారుణంగా చంపేసి ఉన్నారు. ఒక మర్డర్ చేసినా కూడా దరిదాపుగా మామూలుగా మనం చూస్తా ఉన్నాం, ఏదో ఒక 10-20 కత్తిపోటు పుడుతూ ఉంటారు. ఈమెని దారాతి దారుణంగా ప్రతి ఒక్క బోన్ నలిగిపోయేలా చిత్రహింసలు చేసి చంపినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఈ యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది సరైన న్యాయం అయితే కాదండి. ఇతను ఇమ్మీడియట్ గా ఉరి శిక్ష విధించవలసిన బాధ్యత అయితే మన గవర్నమెంట్ మీద ఉండింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మన న్యాయం ఎంతప్పటికీ ఒక ఆ, శిక్షలు అనేవి బాగా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఇది చాలా ఏముంది లైఫ్ అంటే అతను నాకు తెలిసి 14 సంవత్సరాలు చేస్తారు, తర్వాత ఆయన ప్రవర్తన బాగుందంటారు, మళ్ళా వదిలిపెడతారు. అఫ్ కోర్స్ ఇది మనం 100% అయితే ఆ అమ్మాయికి మనం జస్టిస్ చేసినట్టయితే కాదండి ఈ విషయంలో. సో అంటే న్యాయం జరగలేదు అనిపిస్తుందా మీకైతే? ఏమండి, ఆ మృతురాలికి న్యాయం అయితే జరగలేదు అనిపిస్తుందా? జరగలేదంటే ఏదో ఉడతా భక్తిగా జరిగినట్టు ఉంది, కానీ ఇది 100% న్యాయం అయితే కాదండి నా దృష్టిలో. అంటే ఆమె చంపిన విధానం కూడా అత్యంత దారుణంగా చంపిన సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో మనం చూసాం నిర్భయ అత్యాచార హత్య ఘటన కూడా ఇంతే దారుణంగా జరిగింది. అందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. కానీ ఇక్కడైతే ఒక వ్యక్తి చేశాడని చెప్పి ఇక్కడ అంటున్నారు. కానీ అది ఎంత తీవ్రత ఉందో ఇది అంతే తీవ్రతగా ఉంది. కానీ శిక్ష విషయంలో మాత్రం సరైన న్యాయం జరగలేదు అని చెప్పి బాధితురాలు తల్లిదండ్రులు అలాగే మిగతా ప్రజలు కూడా అంటున్నారు. మరి ఎలా చూడాలి? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పైకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? పైకోర్టు అనే విషయం గవర్నమెంట్ ఒకటి జీవో పాస్ చేసిందండి. కింద కోర్టులో ఏదైతే చెప్పిందో పైకోర్టులు కూడా యాజ్ గా నాకు తెలిసినంత వరకు గడిచిన కొంతకాలంలో ఏమైందంటే ఆ కింద కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికోసం దాన్నే ఫాలో అవుతున్నారు చాలా వరకు. సో ఇలాంటి సివియర్ అంటే ఇది ప్రత్యేకమైన కేసు కింద వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్ గా తీసుకొని ఇటువంటి వాళ్ళకి మరణ శిక్ష విధించడం అనేది 100% న్యాయం అండి. ఇది సమాజానికి, ఆ తల్లిదండ్రులకి, సభ్య సమాజానికి అందరికీ న్యాయం చేసినట్టు వస్తుందండి.